హాయ్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. శుభ గురువారం. ఈరోజైతే మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో చిన్న కథ చెప్తానండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వేళ సాయిబాబా పూజ చేసుకున్నానండి. పూజ అయిపోయింది. వేళ పొద్దుట అయిపోయిందండి పని. ఇక సూర్యుడు కూడా చూడండి మాకు అలాగా మా వంటింట్లోకి వచ్చేస్తాడండి సరాసరి. ఈరోజైతే నేను టిఫిన్ చేస్తున్నానండి. సాయిబాబా దయ వల్ల అందరూ చల్లగా ఉండి అందరి పనులు అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆ బాబాని మొక్కుకున్నానండి. నేను ఆ సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని కోరుకున్నాను. వేళ సాయిబాబా పూజ అయిపోయిందండి. ఇవన్నీ రొట్టెలు వేస్తున్నాను. కాఫీ కాస్తున్నానండి. కాఫీ తాగలేదండి, పెట్టాను ఇప్పుడే. ఏం చేస్తున్నారు మీరైతేను? ఇవాళ పొద్దున్నే పని అయిపోయిందండి నాకు. మీకు ఇంకా అయ్యిందో లేదో, నాకన్నా ముందు చేసేసుకుని ఉంటారు మీరు. చేయాలనుకుంటాం కానండి, ఒక్కసారి అవ్వదు కదండి మనకు పని. పొద్దుటే మనకు స్నానాలు అవుతాయి కానీ, పూజ అవుతాయి కానీ, దేవుడికి అన్నీ పెట్టుకుంటే కానీ మనకి ఈరోజు పూర్తి అవ్వదు. అలాగే రొట్టెలు వేస్తానండి. ఈరోజుని ఇడ్లీ వేస్తారని రుబ్బానండి. ఇడ్లీ వేయలేదు, సులువుగా అయిపోద్దని రొట్టెలు వేస్తున్నాను. మా ఆయనగారు రొట్టె అంటే చాలా ఇష్టం. రొట్టెలు వేస్తున్నాను. రొట్టెలు తింటాం. మీ ఇంట్లో టిఫిన్ ఏంటండి ఈరోజు? ఏం టిఫిన్ తిన్నారు? మా ఆయనగారికి అయితే టిఫిన్ పెట్టేశాను. ఆయనగారు టిఫిన్ తింటున్నారండి. టిఫిన్ తింటున్నారు. మీ ఇంట్లో ఏంటండి వేళ స్పెషల్ ఏమి ఉండదు కదండి, వేళ గురువారం కదా. ఇంట్లో ఏం టిఫిన్ చేసుకుంటున్నారు వేళ? అంతా నీట్గా అయిపోయిందండి. ఇల్లంతా నీట్గా చేసేసుకున్నాను. పని అయిపోయింది. వంట అయిన తర్వాత మనకి ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కడ వేనండి నా పని. మీ ఇంట్లో ఏంటంటే స్పెషల్ వేళ? ఇడ్లీ వేసుకున్నారా, దోశ వేసుకున్నారా, ఉప్మా చేసుకున్నారా, పెసరట్లు వేసుకున్నారా, ఏం చేసుకున్నారు? చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.